హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. మార్నింగ్ ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేస్తున్నానండి. మీరు అన్ని కొలతలు ఒక గిన్నె గ్లాస్తో తీసుకోండి. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే మీరు ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. నా దగ్గర టైం లేదండి, అందుకే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇలా వేడి వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల్లో పప్పు బాగా నానుతుందండి. ఇక్కడ చూడండి, తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నానిందో. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి పప్పుని మొత్తము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. లంచ్లో మీరు డిన్నర్లో దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒంటికి చలవ చేస్తుంది, ఇంకా హెల్దీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. దీన్ని కూడా మనం శుభ్రంగా ఒక 2 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలండి. వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమీ వేయద్దండి. ఇలా పొడి పొడిగానే ఉండాలి మనము. ఇప్పుడు ఇలా ఈ బౌల్ని మనం పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనకు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు 2 తుంచి కట్ చేసి వేసుకోవాలండి ఇలా పొడవుగా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఆనియన్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించే అవసరం లేదండి, కాస్త ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ అయినా చేయొచ్చు, కానీ వేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఒక్కసారి వేసి చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలండి, లేదంటే కింద అడుగు పట్టుకుంటుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి మనము ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ముందైతే నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక వాటర్ కప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో పప్పును మీరు ఉడికించి అయినా తీసుకోవచ్చండి. నేనైతే చాలా తక్కువగా ఈజీగా అవ్వడానికి ఇలా తొందరగా ఇలా చూపిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఒక 5-6 రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలండి. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాసెస్ చేయాలండి. ఇప్పుడు ముందుగా మనము నానబెట్టుకొని వాష్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, ఆ అటుకులను వేసుకోవాలండి. అటుకుల్లో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అటుకులో వాటర్ ఏమీ లేకపోతే మనకి ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తాయండి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేయకుండా అలానే ఉంచేస్తే మనకు పొడి పొడిగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. దీంట్లో మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్పైసెస్ కూడా చాలా తక్కువగా వేస్తూ చూపిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఇలా బాగా కట్ చేసి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఆ పప్పు ఫ్లేవరు, అటుకుల ఫ్లేవర్ మధ్యలో సూపర్గా ఉంటుందండి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత రుచికరంగా చాలా సూపర్గా ఉంటుందండి. 1 కప్పు ఉంటే చాలండి, ఇలా అటుకులతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరితో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.